స్క్విరల్ పేజెస్కి స్వాగతం. ఇక్కడ మీరు తెలుగు కథలు వినవచ్చు. కూర్చోండి, వినండి, మాతో కలిసి కథల ప్రపంచంలోకి చేరండి. 9 కాలం దోర్ల సాగింది. ప్రకృతి 4 వసంతాలను దాటింది. ఏ కొరత, ఎటువంటి లోటు లేకుండా మా జీవితాలు హాయిగా నడవనారంభించాయి. అప్పటికి మా వివాహం జరిగి 7-8 సంవత్సరాలైంది. మాకు ఒక్కటే కోరత, సంతానం లేకపోవడం. లక్ష్మి తనకు సంతానం కలగలేదని ఎంతగానో దిగులు పడుతూ ఉండేది. క్రితం జన్మలో ఏ తల్లి బిడ్డలను ఎడబాసానో, ఈ జన్మలో నాకు బిడ్డలు కలగడం లేదని వాపోతూ ఉండేది. ఎందరు దేవుళ్ళకో మొక్కుకుంది. ఎన్నో వ్రతాలు, నోములు నోచింది. ఫలితం లేకపోయింది. అనుకోని విధంగా మా గ్రామానికి ఒక గొప్ప యతీశ్వరులు వేంచేసి మా ఊరి దేవాలయంలో బస చేశారు. కొద్ది రోజులలోనే వారి కీర్తి ప్రతిష్టలు ఆ చుట్టూ ప్రక్కలగల గ్రామాలన్నీ ప్రాకీపోయాయి. గొప్ప మహిమ గలవారని, మహనీయులని అంతా చెప్పుకున్నారు. అటువంటి అవకాశాలను జారవిడుచుకుని లక్ష్మీ నన్ను బలవంతం పెట్టి అక్కడికి తన వెంట తీసుకువెళ్ళింది. మేమిద్దరమూ స్వామివారికి పాద పూజ సవ్యంగా చేశాము. మాటల సందర్భంగా లక్ష్మీ సంతానభిక్ష వేడింది. అందుకు వారు, మీరు అన్ని ప్రయత్నాలు చేసినట్లు మీ మాటల వల్ల తెలిసింది. చివరి ప్రయత్నంగా మీ దంపతులిద్దరూ తీర్థయాత్రలు సేవించండి. ఆ భగవంతుడు దయామయుడు. మీ కోరిక తప్పక నెరవేరుతుంది. నిరాశపడకు తల్లీ అని ఆశీర్వదించారు. సంతోషంతో వారి వద్ద సెలవు తీసుకుని ఇంటికి చేరాము. స్వామివారి ఆదేశానుసారం తీర్థయాత్రలకు చురుకుగా ప్రయత్నాలు చేశాము. కాశీ, గయా, ప్రయాగ, బదరి మరియు తిరుపతి, మధుర, రామేశ్వరం ఇత్యాది ఉత్తర దక్షిణ యాత్రలు సేవించడానికి నిర్ణయించుకుని మంచి రోజు, మంచి శకునంతో బయలుదేరాము. దక్షిణయాత్రలన్నీ సేవించుకుని తిరుగుముఖంలో తిరుపతి చేరాము. 7 కొండలవాడిని దర్శించి, సేవించి ఒక వారం రోజులు అక్కడే గడపడానికి నిశ్చయించుకున్నాము. అక్కడి ప్రకృతి మమ్ములను ముగ్ధులను చేసింది. చంద్రవంక లోయలో కూర్చొని చాలాసేపు గడిపేవాళ్లం. ప్రతిరోజూ శ్రద్ధగా తలంటూ స్నానం చేస్తూ, నాతో చేయిస్తూ ఉండేది. మడి బట్టలతో శుచిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తూ మనసులోని కోరికను ఆ స్వామికి విన్నవిస్తూ ఉండేవాళ్లం. ఆ విధంగా తీర్థయాత్రలన్నీ సేవించి నిర్మలమైన మనసుతో ఇల్లు చేరాం. ఎన్నో యాత్రల సేవించాము. ఏ యాత్రా స్థల ఫలితమో, ఏ దేవుని కరుణో, లక్ష్మీ గర్భం దాల్చింది. మా సంతోషం హద్దులు దాటింటి. లక్ష్మీ ఎందరికో అన్నదానం, వస్త్రదానం చేసింది. ఆమె సంతోషం కోసం, ఆమె కోరికలు తీర్చడం కోసం ఎంతో డబ్బు వెచ్చించాను. నవమాసాలు మోసి ఆరోగ్యంగా మగబిడ్డను ప్రసవించింది. ఆలస్యంగా సంతానం కలగడం, ఆ కలిగిన సంతానం మగబిడ్డ కావడం మా జన్మ తరించినట్లుగా భావించాము. ఎంతో వైభవంగా బారసాలను జరిపించాను. ఊరంతా ఆ రోజు వంటలు చేయలేదు. బాబును దేవుడిచ్చిన ప్రసాదంగా భావించి ప్రసాద రావని నామకరణం చేశాము. లక్ష్మీలో మార్పు వచ్చింది. ఇప్పుడు ఒక బిడ్డకి తల్లి, క్రొత్త అందాలు పుణికి పుచ్చుకుంది ఆమె. ఆ విధంగా హాయిగా, ఆనందంతో 2 సంవత్సరాలు గడిపాము. బాబు వేసే తప్పటడుగులు, మాట్లాడే ముద్దు మాటలు మమ్ములను ఆనంద పరవశులనుగా చేసేవి. బాబును ఎంతో గారాబంగా సాకుతూ వచ్చాము. తుమ్మినా, దగ్గినా భయంతో గాబరా పడిపోయేవాళ్లం. బాబుకు 3 సంవత్సరాలు నిండాయి. లక్ష్మీకి మళ్ళీ 6వ మాసం గర్భం. ఈసారి ఆడపిల్ల కలగాలని కలలు కన్నాము. కాని లక్ష్మీ రోజు రోజుకి లోలోపల క్షీణిస్తూ ఉన్నట్లు నాకు అనుమానం కలిగింది. ఈ విషయమే లక్ష్మీతో పైకన్నాను. మీదంతా అనుమానం, నాకేమైందండి? బాగానే ఉన్నాను. ఏ అనుమానాలు పెట్టుకోవద్దు. నిశ్చింతగా ఉండండి అని నా మాటలను లెక్క చేయలేదు. లక్ష్మి అలా అన్నప్పటికీ నాకు మాత్రం అనుమానం బలపడిందే కాని నివృత్తి కాలేదు. రాత్రిళ్లు దగ్గుతూ ఉండడం, దగ్గిన తర్వాత కళ్ళే ఎక్కువ మోతాదులో పడుతూ ఉండడం జరిగింది. ఇక ఉపేక్షించి లాభం లేదనుకుని లక్ష్మికి చెప్పకుండానే డాక్టరును తీసుకువచ్చాను. మొదట పరీక్ష చేయించుకోడానికి నిరాకరించింది. తర్వాత బలవంతం మీద ఒప్పుకుని పరీక్ష చేయించుకుంది. డాక్టరుగారు చాలా జాగ్రత్తగా పరీక్ష చేశారు. ఆ తర్వాత నన్ను చాటుగా పిలిచి, రమణయ్య గారు, ఈమెకు టీబీ ఎఫెక్టు అయింది.
ప్రాథమికావస్థలోనే ఉంది కాబట్టి వెంటనే జాగ్రత్త పడితే తగ్గిపోతుంది. మందులు, ఇంజెక్షన్స్ వ్రాసిస్తాను. నేను ప్రతిరోజు వచ్చి ఇంజెక్షన్లు ఇచ్చి వెడుతుంటాను. కొంతకాలం వరకు ఈ విషయం ఆమెకు తెలియకుండా జాగ్రత్త పడండి. మీరు కూడా అధైర్య పడవద్దు. బాబును తల్లి నుండి కొంచెం దూరంగా ఉంచడం మంచిది అని మందులు, ఇంజెక్షన్లు వ్రాసిచ్చి వెళ్ళిపోయాడు డాక్టరు. ఏమండీ డాక్టరు గారేమన్నారు? మామూలు దగ్గెనని, కొన్ని రోజులు జాగ్రత్తగా మందులు వాడితే తేలికగానే తగ్గిపోతుందని, ముఖ్యంగా విశ్రాంతి తీసుకోవాలని అన్నారు. అలాగా? అవుతే నా చెల్లెల్ని తీసుకురండి. ఒక్కర్తిని తేమల లేకుండా ఉన్నాను ఇంటి పనులతో. నాకు కొంచెం సాయంగా ఉంటుంది. వివాహం జరిగిన అంతకాలానికి ఆ మాట మొట్టమొదటిసారిగా విన్నాను లక్ష్మీ నోట. ఎంత పనినైనా విసుగు, బాధ లేకుండా నిర్విరామంగా చేసుకుపోయే లక్ష్మి ఈ మాటను అనడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎంతో బాధపడ్డాను. ఆ జబ్బు లక్ష్మిని శారీరకంగా, మానసికంగా ఎంతగా కృంగతీస్తూ ఉందో నాకు అర్థమైంది. ఆమె కోరికపై చిన్న మరదలిని ఆమెకు తోడుగా ఉండేందుకై తీసుకువచ్చాను. మాకు బాబు విషయం పెద్ద సమస్యగా తయారైంది. తల్లి నుండి వాడిని దూరంగా ఎలా ఉంచాలి? ఏమీ తోచక చీకాకుతో బాధపడుతూ ఉన్న సమయంలో మెరుపులాంటి ఆలోచన తోచింది నాకు. నా చెల్లెలి దగ్గర బాబుకు కొంత చనువు ఉంది. ఆమె అప్పుడప్పుడు వచ్చి వెడుతూ ఉండడం వలన బాబు ఆమెకు చనువయ్యాడు. వెళ్ళి వెంటనే చెల్లెలిని తీసుకువచ్చాను. 10 రోజుల తర్వాత బాబును ఆమెతో ఆమె ఇంటికి పంపించాలని ఊహించాను. నా చెల్లెల్ని తీసుకువచ్చాను. నా చెల్లెలితో రహస్యంగా బాబును మచ్చిక చేసుకోవలసిందిగా చెప్పాను. అందుకు ఆమె సంతోషంతో ఒప్పుకుంది. ఆమెకు పిల్లలు లేరు. పని ఒత్తిడి తగ్గడం, మందులు క్రమం తప్పకుండా వాడడంతో లక్ష్మి ఆరోగ్యం కుదుటపడ నారంభించింది. బాబును నా చెల్లెలు తీసుకువెళ్ళింది. లక్ష్మి ఆరోగ్యం కుదుటపడినట్లే పడి ప్రసూతి రోజుల వరకు తిరగబెట్టింది. ఒళ్లంతా నీరు, దగ్గు, ఆయాసం. మళ్ళీ మంచాన పడింది. ఒకరోజు నాతో, ఏమండీ, బాబును చూడాలని ఉంది. వాడు వదిన గారి ఇంటికి వెళ్ళి మనసంతా మరిచిపోయినట్లున్నాడు. మీరు వెంటనే బాబును వదిన గారిని తీసుకురండి. నేనిక బ్రతుకుతాననే ఆశ సన్నగిలుతూ ఉంది. అదేమిటి లక్ష్మి? అంతగా అధైర్యపడతావేం? డాక్టరుగారు మందులు, ఇంజెక్షన్లు ఇస్తూనే ఉన్నారు. అదే నాయమవుతుంది. ఇది వరకు తగ్గలా? ఏమోనండి, నాకు భయంగా ఉంది. బాబు వెళ్ళి చాలా కాలమైంది గూడా. బాబును వదిలిపెట్టి నేను ఎప్పుడూ ఇంతకాలం ఉండలేదు. సరే, నీవంటగా చెబుతున్నావు కాబట్టి వెంటనే వెళ్ళి తీసుకువస్తాను అని మరురోజే వెళ్ళి బాబును, చెల్లెలు రాజీని తీసుకువచ్చాను. బాబు రాగానే వాడిని గుండెల కదుముకుని కంటనీరు పెడుతూ, ఎరా నాన్నా! అత్తయ్య ఇంటికి వెళ్ళి మమ్ములనందరినీ మరిచిపోయావేమిటి? ముద్దుగా ప్రశ్నించింది. లేదమ్మా! రోజూ నీ దగ్గరకు లావాలని గోల పెలుతున్నాను. వచ్చీ రాని మాటలతో మురిపెంగా పలికెడు బాబు, మా బాబే. బంగారు కొండే. నన్ను కన్న తండ్రే. మాటలు బాగా నేర్చాడు. రొమ్ముకు వాడి తలను అదుముకుంటూ ఆనంద భాష్పాలు రాల్చింది లక్ష్మి. ఒకరోజు రాత్రి లక్ష్మీకి నొప్పులు ప్రారంభమయ్యాయి. అసలే ఆరోగ్యం సరిగా లేదు. బాధతో విలవిలలాడిపోసాగింది. మంత్రసాని గది నుండి బయటికి వచ్చి, అయ్యా, రమణయ్య గారు! పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. కాన్పు తేలికగా అయ్యే సూచనలు లేవు. త్వరగా వెళ్ళి డాక్టరుగారిని తీసుకురావాలి. ఆలస్యం కాకూడదు. పై మాటలని లోపలికి వెళ్ళింది. నాకు కాళ్ళు చేతులు ఆడలేదు. భగవంతుడా, నా నుండి లక్ష్మీని దూరం చేయకు. ఆమె నాకు దూరమైన నాడు నా జీవితానికిక చీకటే మిగులుతుంది అని మనసులో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ డాక్టరు కోసం పరిగెత్తాను. ఆ సమయానికి అతను ఇంటి వద్ద లేడు. అప్పటి నా మనోవేదన చెప్పలేనటు వంటిది. ఆలస్యం జరుగుతే ఏం ప్రమాదమో! లక్ష్మీకి ఎటువంటి ప్రమాదమూ జరగకుండా చూడవలసిందని ఆ భగవంతుని ప్రార్థిస్తూ డాక్టరుగారి రాక కోసం ఎదురు చూడసాగాను. నేను వెళ్ళిన తర్వాత ఒక అరగంటకు పొరుగురి నుండి ఎంతో అలసటతో ఇంటికి వచ్చాడు. రాగానే నన్ను పలకరించి సంగతి తెలుసుకుని, అలాగే వెడదాం. అరగంటలో తయారై వస్తాను. స్నానం, భోజనం.
అని సమాధానానికి ఎదురు చూడకుండానే లోపలికి వెళ్ళిపోయాడు. హీ భగవాన్! నీదే భారం అని దీర్ఘంగా నిట్టూర్చి కుర్చీలో చేరగిలబడ్డాను. నన్ను అధైర్యం ఆవహించింది. నిరాశ, నిస్పృహలతో కృంగిపోయాను. పాపం! డాక్టరుగారు అరగంట కన్నా ముందుగానే తయారై వచ్చారు. కాని నాకు ఆ కొద్ది సమయమే ఎన్నో యుగాలుగా తోచింది. ఇద్దరమూ వేగంగా ఇంటివైపు బయలుదేరాము. ఇంటికి చేరేసరికి పరిస్థితి విషమించింది. లక్ష్మీకి స్పృహ వస్తూ, పోతూ ఉంది. మేము ఇల్లు చేరేసరికి స్పృహ కోల్పోయింది. డాక్టరుగారు లక్ష్మీని పరీక్షించారు. నన్ను ఒక ప్రక్కగా పిలిచి, ఇక లాభం లేదండి రమణయ్యగారు. పరిస్థితి చేయి దాటిపోయింది. నా ప్రయత్నం మాత్రం నేను చేస్తాను. నాకైతే ఏమాత్రం ఆశ కనిపించడం లేదు. నా నెత్తిన పిడుగు పడినట్లయింది. డాక్టర్! ఎన్ని వేలైనా ఖర్చు పెడతాను. మీరు చెబితే పట్నం తీసుకువెడతాను. ఏది ఏమైనా నా లక్ష్మి మరణించడానికి వీలు లేదు. ఆవేశపడకండి రమణయ్యగారు. ఎక్కడికి తీసుకువెళ్ళినా ఈ స్థితిలో లాభం లేదు. తీసుకువెళ్లడం కూడా సాధ్యపడదు. మీరు అధైర్యపడకండి. మానవ ప్రయత్నానికి లోటు లేకుండా చేద్దాం. ఆ తర్వాత భగవంతుడున్నాడు. మనము అంతకు మించి ఏం చేయగలము? అంతలో లోపలి నుండి మంత్రసాని బయటికి వచ్చి లక్ష్మీకి స్పృహ వచ్చినట్లు చెప్పింది. నేను డాక్టరుగారు లోపలికి వెళ్ళాము. ఆమె ప్రసవ వేదనతో బాధపడుతూ, ఆయాసపడుతూ, ఏమండి? భగవంతుడు నన్ను పిలుస్తున్నాడు. ఈ మందులు ఆ భగవంతుని పిలుపు నడ్డుకోలేవు. ఇక ఆ ప్రయత్నాలేవీ చేయకండి మూలుగుతూ ఎంతో కష్టం మీద అంది. మళ్ళీ స్పృహ తప్పింది ఆమెకు. డాక్టరుగారు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఒక గంట తర్వాత స్పృహ వచ్చింది. అందరినీ బయటికి వెళ్ళమని కోరింది. నన్ను దగ్గరగా రమ్మని పిలిచింది. నేను మంచం మీద కూర్చొని ఆమె తల లోపలికి వ్రేళ్లు జొప్పించి ఆప్యాయంగా చూస్తూ లక్ష్మి! భయపడకు. డాక్టరుగారు నయమైపోతుందని అంటున్నారు. ధైర్యంగా ఉండి భగవంతుడిని తలుస్తూ ఉండు. నాకే అసలు ధైర్యం లేనప్పుడు లక్ష్మికి ఏం ధైర్యం చెప్పగలను? నాకు కన్నీరు ఆగలేదు. ప్రక్కకు తిరిగి కళ్ళు తుడుచుకున్నాను. ఎంతో కష్టం మీద లేచి కూర్చొని, నా పాదధూళి తన నొసట అద్దుకుని హీనస్వరంతో డగ్గుత్తిపడుతూ దైవాన్ని స్మరించమంటున్నారు. మీకన్నా ప్రత్యక్ష దైవం నాకింకెవ్వరు? మీరే నా దైవం. మీరు ఎంత ధైర్యం చెప్పినా డాక్టరుగారు ఎంత ప్రయత్నించినా ఇక లాభం లేదు. నా పరిస్థితి నాకు క్షుణ్ణంగా అర్థమవుతూ ఉంది. చూడండి. బాబూ, మన బాబును నా చిహ్నంగా మీ వద్ద వదిలివెడుతున్నాను. మీరు మళ్ళీ వివాహం చేసుకోండి. బాబును జాగ్రత్తగా చూడండి. మన బాబు గొప్ప డాక్టరు కావాలి. 10 మందిలో పెద్ద పేరు సంపాదించుకోవాలి. నాలాంటి అభాగినులెంతమందికో వాడు సేవ చేయగలగాలి. పై లోకాలలో ఉండి వాడు రోగులకు చేసే సేవలు చూస్తూ ఆనందించాలి నేను. మళ్ళా చెబుతున్నాను. మీ జీవితం నాపై గల బెంగతో మోడుబారి పోగూడదు. ఆ విధంగా జరిగితే నా బాబుకు ఏ వేళకది అమర్చి పెట్టే వారుండరు. బాబును జాగ్రత్తగా చూస్తానని, వివాహం చేసుకుంటానని నాకు మాటివ్వండి. ఈ రెండే నా తుది కోరికలు. అలాగే లక్ష్మి, నీ కోరిక నేనెప్పుడు కాదన్నాను? బాబును జాగ్రత్తగా చూస్తాను. మళ్ళీ వివాహం మాత్రం చేసుకోను. నీతో గడిపిన ఈ జీవితం మరొకరితో గడవదు. నీతో గడిపిన మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుంటూ శేష జీవితాన్ని పూర్తి చేస్తాను. పునర్వివాహ విషయంలో మాత్రం నన్ను బలవంతం పెట్టవద్దు. మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాబుకు అన్యాయం జరుగుతుందో ఏమో? అలాగని మీరు వివాహం మానుకుంటారా? మీ వయస్సెంతనే? వివాహం చేసుకుని బాబుని 1000 కళ్లతో కనిపెట్టండి. బాబు కోసం మాత్రం మీరు వివాహం మానుకోవద్దు. ఆడదిక్కు లేని సంసారం అతి హీనంగా ఉంటుంది. నీ ఇష్టప్రకారమే చేస్తాను. ఇకనైనా విశ్రాంతిగా పడుకో. నాకిక విశ్రాంతికి కొదవేమిటండి? అంతా విశ్రాంతే అని నాచేత పునర్వివాహం జరిపించుకునేందుకు వాగ్దానం చేయించుకుంది. ఆ క్షణంలో నా కళ్ళు బొటబొట కన్నీరు కార్చాయి. మీకు చివరి నమస్కారం చేస్తున్నానండి. తెలిసో, తెలియకో మిమ్ములను ఇబ్బంది పెట్టినా, మీ మనసుకు కష్టం కలిగించే విధంగా ప్రవర్తించినా నన్ను మన్నించండి. ఒంట్లో లేని ఓపికను తెచ్చుకుని సంభాషణను ముగించింది.
ఆ విధంగానే నిర్జీవ ప్రతిమలా లక్ష్మీ మంచం మీద కూర్చొని ఆమె ముఖంలోకి చూస్తూ గడిపాను. ఆమె కొద్దిగా సేద తీర్చుకుని, మీరు వెళ్ళి రాజ్యలక్ష్మీ వదినను పంపించండి. ఆమెకు కూడా 2 మాటలు చెప్పి నిశ్చింతగా కళ్ళు మూస్తాను. ఆమె చెప్పిన ప్రకారం నేను బయటికి వెళ్లి రాజీని లోపలికి పంపించాను. ఆమె లోపలికి వెళ్లి అరగంట తర్వాత వెలుపలికి వచ్చింది. వదినే అందరినీ లోపలికి పిలుస్తూ ఉంది అని చెప్పింది. అందరమూ లోపలికి వెళ్ళాము. మా అందరికీ వరుసగా నమస్కరిస్తూ, అందరి వద్ద సెలవు తీసుకుని, మమ్ములనందరినీ వదిలిపెట్టి కళ్ళు మూసింది. అంతా ఒకేసారి గొల్లుమన్నాం. చివరకు మా జీతగాళ్లు కూడా కంటికి, మంటికి ఏకధారగా ఏడ్చారు. ఆమె అంత్యక్రియలకు ఊరంతా కదిలింది. ఎవరి నోట చూసినా పుణ్యాత్మురాలు పసుపు కుంకుమలతో భర్త చేతి మీదుగా వెళ్ళిపోయింది. అంతటి అదృష్టం ఎందరికి కలుగుతుంది? ఈ విధమైన మాటలే. ఈ మాటలను వింటున్న కొద్దీ నా దుఃఖం ఎక్కువైంది. నా బంధువులంతా వచ్చారు. ఎందరు ఎన్ని విధాల ఓదార్చినా నా దుఃఖం ఆగలేదు. పరామర్శలు పూర్తయిన తర్వాత ముఖ్యమైన బంధువులు తప్ప మిగతా వారంతా వెళ్ళిపోయారు. నా చెల్లెలు రాజీ, నా మామగారు, అత్తగారు. ఇంకా ఒకరిద్దరు ముఖ్యులు మాత్రం ఉన్నారు. కర్మ ఇత్యాది కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిగిపోయాయి. ఒకరోజు ఆ ఉన్న ముఖ్యమైన బంధువులంతా ఒక దగ్గర కూర్చొని నా సమస్యను చర్చించనారంభించారు. బాబును నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇవన్నీ నాకు పట్టనట్లు ఒక మూల దిగాలు పడి కూర్చున్నాను. ఆ 10-15 రోజులలో బాబు పూర్తిగా చిక్కి సగమయ్యాడు. ఎవరి గొడవల్లో వారు ఉండి వాడి సంగతే ఎవ్వరూ పట్టించుకోలేదు. వాడిని దగ్గరకు తీసుకున్నప్పుడల్లా లక్ష్మీ గుర్తుకు వచ్చి మనసంతా వికలా చికలం అవుతూ ఉండేది. ఏదో ధ్యాసలో ఉన్న నాకు మామగారి మాటలు వినపడి నా ధ్యాసను అటు మళ్ళించాను. అమ్మా! రాజ్యలక్ష్మి, ఇక ముందు కర్తవ్యమేమిటి? అల్లుడుగారు పెద్దగా వయసు మళ్ళినవారు కాదు. పైగా పిల్లవాడున్నాడు. మళ్ళీ పెళ్లి జరిపించకపోతే వీరిద్దరి ఆలనా పాలనా చూసేదెవరు? నాకు అలాగే తోస్తుంది మామయ్యగారు. అన్నయ్యకు పెళ్లి జరిపించాలని వదినే మాట తీసుకుంది కూడా. మొండికెత్తి వద్దంటే నచ్చజెప్పి ఒప్పించమని కూడా చెప్పింది. మరి అన్నయ్య దగ్గర ఈ విషయం కదిలించావా? లేదు. ఎక్కడ వీలు చిక్కిందని. అంతా హడావుడే గదా. ఈ రోజే కాస్త తెరిపిగా ఉంది. అడుగుదాం. ఆ మాటలు విన్న నేను, అమ్మా! రాజీ! నా లక్ష్మీ మరణించి నేలైనా నిండలేదు. అప్పుడే ఈ ఆలోచనలేమిటమ్మా? కొంతకాలం జరగని. ఇప్పుడప్పుడే నా పెళ్లి ఆలోచనలు తలపెట్టవద్దు. బాబుని రాజీకిచ్చి అలా బయటికి వెళ్ళాను చీకాకుతో. మామగారు రెండవ రోజు వెళ్ళిపోయారు. ఇక మిగిలింది ఇంట్లో ఇద్దరమే. రాజీ, నేను. రాజీ! ఆ రోజు వదిన నీకేం చెప్పిందే? ఏముంటుందన్నయ్యా చెప్పడానికి. నిన్ను మళ్ళీ ఒక ఇంటి వాణ్ణిగా చేయమంది. నీ పెళ్లి జరిగాక అప్పుడప్పుడు బాబు యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉండవలసిందని కోరింది. ఏమో అన్నయ్యా! వదిన చనిపోయిందంటే నమ్మకం కలగడంలా. కళ్లకు కనిపిస్తూ ఉన్నట్లుగానే ఉంది. నీ ఈ పిన్న వయస్సులోనే నీ కుటుంబం ఇలా అవుతుందని కలలో కూడా తలచలేదు. నారాత అలా అయింది. నీవైనా పిల్లా పాపలతో సుఖపడతావనుకుంటే నీకీ కష్టం వచ్చిపడింది. రాజీ! నీకు మాత్రం మీ అత్తవారింట్లో ఎవరున్నారమ్మా? ఒక్క మామగారే గదా. రేపే వెళ్ళి అన్నీ చక్కబెట్టుకుని వచ్చేసెయ్యి. ఎలాగూ మీ వ్యవసాయం పనులు, ఇతర వ్యవహారాలు నేనే చూస్తున్నాను. కొంతకాలం మీరిద్దరూ ఇక్కడే ఉండండి. అలా ఎంతకాలం జరుగుతుందన్నయ్యా? ఎప్పటికైనా నీ ఇల్లంటూ నీకు ఏర్పడాలి. అయినా మామగారేమంటారో అనడానికేముంటుందమ్మా? అక్కడున్నా ఇక్కడున్నా ఒకటే. అది నిజమేననుకో. ఇంటికి కాపలా ఉండాలి కదా. గొడ్డు, గోదా అన్నీ ఇక్కడికే మార్చాల్సి వస్తుంది. అలాగే మార్చుదాం. అదేమంత శ్రమని? పోనీ నీవిక్కడే ఉండు. రేపు నేను మీ ఊరు వెళ్ళి మామగారికి నచ్చజెప్పి, అక్కడి వ్యవహారాలన్నీ సరిజేసి వచ్చేస్తాను. నీవేమంటావమ్మా? నీ ఇష్టం అన్నయ్యా! అనుకున్నట్లుగా రాజీ మామగారిని ఇంటికి తీసుకువచ్చాను. అక్కడి వ్యవహారాలన్నీ సరిచేశాను. ఒక బరువు తీరిపోయినందుకు సంతోషించాను. సాఫీగా 1 సంవత్సరం గడిచిపోయింది. బాబుకు 4 సంవత్సరాలు నిండాయి.
రాజీకి అనుకోని విధంగా టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ఆమెకు జ్వరం తగ్గేంత వరకు నేనే చేయి కాల్చుకున్నాను. జ్వరం తగ్గిన తర్వాత కూడా చాలా నీరసంగా ఉండడం వల్ల మరికొంతకాలం బాగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టరు సలహా ఇచ్చాడు. అప్పుడిక రాజీకి నా పెళ్లి విషయమై ఒత్తిడి చేసే అవకాశం లభించింది. పోరు పెట్టసాగింది. నీకు విశ్రాంతి కొద్ది కాలమే కదమ్మా కావలసింది. ఎవరినో ఒకరిని వంటకు కుదుర్చుకుంటే సరిపోయే దానికి నాకిప్పుడు పెళ్లి ఎందుకమ్మా? తప్పించుకున్నాను. వంటమనిషిని కుదుర్చాను. ఒక నెల రోజులు వంట వడ్డన బాగానే చేసింది. నా సమస్య తీరిందని సంతోషించాను. ఆమె మీద నమ్మకం కూడా కుదిరింది. అనుకోకుండా ఒకరోజు తెల్లవారేసరికి రూ. 200 దొంగతనం చేసి పరారైపోయిందా వంట మనిషి. ఎటూ తోచక తలపట్టుకున్నాను. ఒక్కనాటి జ్వరమే అరుమాసాల బలాన్ని తీసివేస్తుంది. అటువంటిది 3, 4 వారాలు టైఫాయిడ్ జ్వరంతో బాధపడిన రాజీ అంత త్వరలో కోలుకోడు. మరిప్పుడేం చెయ్యాలి? నా పెళ్లి విషయంలో రాజీ ఒత్తిడి, ఆమె మామగారి ఒత్తిడి ఎక్కువైంది. నేను కూడా బాగా ఆలోచించి అందుకు ఒప్పుకున్నాను. సూర్యకాంతంతో నా పెళ్లి ఎంతో వైభవంగా జరిగిపోయింది. పెళ్లి జరిగిన కొద్ది కాలానికే సూర్యకాంతం కాపరానికి వచ్చింది. 4, 5 మాసాలు గడిచాయి. రాజీకి బాగా కులాసా చిక్కింది. నేను ఒకరోజు రాత్రి భోజనం చేసి పడుకోవడానికి వెడుతున్న సమయంలో అన్నయ్య, వదిన కాపరానికి వచ్చింది గదా! ఇక మేము మా ఇంటికి వెడతాము. ఎప్పుడో వెళ్ళి ఉండవలసింది. కొత్త కాపురమని ఉండిపోయాను అంది రాజీ. అదేమిటమ్మా! అప్పుడే ఏం తొందర? మరొక 6 మాసాలుండి వెడుదురుగాని. లేదులే అన్నయ్యా! ఎక్కడ ఉండవలసిన వాళ్ళం అక్కడ ఉండడం మనందరికీ మంచిది. నాకు ఆమె మాటలలో బాధ చూచాయగా తోచింది. 15 రోజుల నుండి కాంతం, రాజీ మాట పెంచుకుంటున్నారు. దాని పర్యవసానమే ఇప్పటి ఈ మాటలై ఉండాలి. చూద్దాంలే అని వెళ్ళి పడుకున్నాను. నిద్ర పట్టలేదు. సూర్యకాంతం చాలా విచిత్రమైన మనిషి. మనసులో ఏముంటుందో ఎవరికీ తెలియదు. పైకి మాత్రం అందరిమీద ప్రేమ కనబరుస్తుంది. బాబుని కూడా ఎంతో ప్రేమతో చూస్తూ ఉంది. కాని ఒక్కొక్కప్పుడు చేసే చేష్టలతో ఆమె అసలు స్వభావం బయటపడుతూ ఉండేది. అయినా చేయగలిగిందేముంది? జీవితాంతం ఆమెతో గడపవలసిందే గదా!